ఈరోజైతే మా అమ్ములతో పాటు డిన్నర్ చేయడానికి హిమాయత్ నగర్‌లో ఉన్న అరేబియన్ నైట్స్ మందికైతే రావడం జరిగింది. లోపల నుంచి ఎంట్రన్స్ వచ్చేసి ఎలా ఉంది, వ్యూ అయితే ఎలా ఉంది, చాలా స్పేషియస్‌గా ఉంది. కిందైతే కూర్చోవచ్చు. అలాగే డైనింగ్ ఉంది. అలాగే పర్సనల్‌గా కూడా కూర్చొని తినడానికి చాలా స్పేషియస్‌గా ఉంది. పిల్లలతో పాటు కూడా మనం రావచ్చు. లోపలైతే చాలా డీసెంట్‌గా అలాగే చాలా స్పేషియస్‌గా ఉంది. సో, పిల్లలు బై డిఫాల్ట్ ఎవరన్నా వస్తే ఖచ్చితంగా కింద దిగి ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు మా అమ్ముల్లాగా. మెన్యూ వచ్చేసేటప్పటికి మేమైతే ఒక మటన్ జ్యూసీ మంది ఫుల్ అండ్ అలాగే చికెన్ ఫ్రై మంది ఆర్డర్ చేసి మన ఆర్డర్ రాకముందే మనకి మటన్ మంది సూప్ ఇస్తారు. దీన్ని మంది సూప్ కూడా అనొచ్చు. అంటే చికెన్ బోన్, మటన్ బోన్‌తో ఇస్తారు. సో, మా ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ మంది అలాగే మటన్ జ్యూసీ మంది కూడా ఆర్డర్ చేసాం. ఇదంతా చికెన్ మంది. ఇదొచ్చేసి మటన్ జ్యూసీ మంది. రైస్ అయితే కామన్‌గా ఉంటది. ఎక్కడైనా చూడండి మంది అనేటప్పటికి మనకి గ్రేవీ ఉండదు. ఈ సలాడ్, కుకుంబర్, క్యారెట్ ఇవన్నీ ఇస్తారు. పర్టిక్యులర్‌గా ఒక గ్రేవీ అంటూ ఉండదు. ఫుల్‌గా తిన్నాక తిన్నది అరిగించుకోవడానికి మాల్‌కైతే వెళ్ళాం. సో, అట్‌లీస్ట్ తిన్నదంతా అరుగుతదని. ఇది న్యూ నల్లకుంటలో ఉన్న ఓడియన్ మాల్. సో, లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది క్యాఫే. లోపల ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగా ఇది చాలా పెద్దగా ఉంది ఈ మాల్. 3, 4 ఫ్లోర్స్ అనుకుంటా. లోపలొచ్చేసి ఎలా ఉంది వ్యూ మాల్‌కి. సో, మాకన్నా ఎక్కువ అమ్ములు బాగా హ్యాపీగా ఫీల్ అయింది దీంట్లో ఈ మాల్‌లో. ఎందుకంటే పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్. మాల్ అనేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్, వాచెస్, పర్సెస్ అలాగే క్లోత్స్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే అన్నీ బ్రాండెడ్ ఉంటాయి. రేట్ అంత రీజనబుల్‌గా ఏమి ఉండదు. అన్నీ మన ఇండియా బ్రాండ్ అలాగే ఫారెన్ బ్రాండ్స్ ఉంటాయి. ఏ టు జెడ్ పిల్లలు కానీ ఇదొచ్చేసి హాంటింగ్ హౌస్. దీంట్లో మనకి ఎంట్రీ ఫీజ్ ఉంటది. లోపలికి వెళ్ళంగానే ఫుల్ చీకటి మనల్ని చాలా భయపెట్టడానికి ట్రై చేస్తారు లోపల డిఫరెంట్ డిఫరెంట్ దెయ్యం గెటప్ ఏసుకొని. ప్రతి మాల్‌లో మాక్సిమం ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా అలాగే గేమింగ్ జోన్ అనొచ్చు చిల్డ్రన్‌కి పర్టిక్యులర్‌గా. సో, ఈ మాల్‌లో కూడా గేమింగ్ జోన్ ఉన్నది. మా అమ్ముల కోసం అయితే మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. దీంట్లో రకరకాల గేమ్స్ చిన్న పిల్లలకి బాగా ఆడుకోవడానికి బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఇదంతా డిజిటల్ వైడ్ ఉంటది. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఫిజికల్‌గా, మాన్యువల్‌గా గేమ్స్ ఉంటాయి. మా అమ్ములైతే ఫస్ట్ చూస్తుంది ఏమేమి గేమ్ ఆడాలి మొత్తం తన బకెట్ లిస్ట్‌లో అయితే వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత సో, ఇవన్నీ చూసిన తర్వాత అమ్ములైతే ఫుల్ ఎనర్జెటిక్‌గా చాలా యాక్టివ్‌గా అలాగే ఫుల్ జోష్‌తో ఉందన్నమాట మొత్తం గేమ్స్ అన్నీ. సో, లోపలైతే వెళ్ళడం జరిగింది. అమ్ములైతే ఇంకా ఒక విధంగా ఆడింది. మొత్తం రచ్చ లేపేసింది యాక్చువల్‌గా. కాకపోతే అమ్ములకి ఎవరో ఒకళ్ళు తోడు కావాలి. సింగిల్‌గా ఆడనన్నది. కాసేపు వాళ్ళ మమ్మీతో ఆడింది. అలాగే తర్వాత నేనైతే వెళ్ళడం జరిగింది. సో, ఇది హైట్ సరిపోవట్లేదు యాక్చువల్‌గా తనకి. ఎందుకంటే బాల్స్ లెవెల్ ఎక్కువుంది. ఈ సాఫ్ట్ బాల్స్ అంత హార్డ్ ఏం లేవు పిల్లలకి. డిఫరెంట్ డిఫరెంట్ లోపల ఆడుకోవడానికి ఉంది. ఈ దీన్నేమంటారో తెలీదు గానీ చిన్న చిన్న పెబుల్స్‌లా ఉన్నాయి. ప్లాస్టిక్ పెబుల్స్ అవన్నీ అక్కడ పిల్లలు అక్కడ ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ఆడుతున్నారు. మా అమ్ములు కూడా బానే ఆడింది. దాంట్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. ఫుల్‌గా గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత అమ్ములు కూడా బాగా హ్యాపీ అయింది. రానంటే రానన్నదే సమ్‌హౌ మేము తీసుకొచ్చాం. ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు స్వీట్ పాన్ గుర్తొచ్చింది. పాన్ షాప్ చూసి సో, స్వీట్ పాన్ అయితే ఆర్డర్ చెప్పాం. చాలా తయారు చేశారు. పాన్‌తో అయితే మా డే ఎండ్ చేసాం. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ అండ్ బై.